అధికారి ఆ జిల్లాకు పోవాలన్నా పెద్ద స్థాయి పైరవి కావాల్సిందే. జిల్లాకు వెళ్ళిన తర్వాత కీలక స్థానంలో పోస్టింగ్ కావాలన్నా, సీటు కాపాడుకోవాలన్నా పెద్దల ఆశీర్వాదం తప్పనిసరి. ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఇది తప్పనిసరి. గతంలో ఒకే నాయకుడు పర్యవేక్షణలో ఈ వ్యవహారాలు జరిగేవి. కానీ ప్రస్తుతం ఆ జిల్లాలో 2 అధికార కేంద్రాలు ఏర్పడడంతో ఒకరు తీసుకొచ్చిన అధికారిని మరొకరు స్కెచ్ చేసి పంపిస్తున్నారనేది టాక్. ఇది ఏ జిల్లాలో జరుగుతోంది? ఇది ఆ అధికార ధృవాలేవి? అధికారుల ఆకస్మిక బదిలీలకు కారణాలేంటి? ఆ జిల్లా హైదరాబాద్కు ఆనుకుని కాదు అంతర్భాగంగానే ఉందని చెప్పొచ్చు. అది సంగారెడ్డి జిల్లా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉన్న తెల్లాపూర్, కొల్లూర్, ఉస్మాన్ నగర్, రామచంద్రాపురం, అమీన్పూర్, పటాన్చెరు, సుల్తాన్పూర్ వంటి ఖరీదైన ప్రాంతాలు సంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ భూముల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీనికి తోడు భూముల లిటిగేషన్లు ఎక్కువే. ప్రభుత్వ భూములు, దశాబ్దాల క్రితమే పంపిణీ చేసిన భూములు, సరైన పత్రాలు లేని భూములు, ఇలా వేల ఎకరాల్లో ల్యాండ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇలాంటి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులు, అధికారుల సాయంతో రికార్డులు సరిచేయించుకుని కోట్లకు పడగలెత్తుతున్నారు. తమకు ఫేవర్ చేసిన రాజకీయ నాయకులకు, అధికారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీలో 2 అధికార కేంద్రాలున్నాయి. ఒకటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కాగా, మరొకటి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్ర అధినాయకత్వం సైతం జిల్లాలో ఒకరి ఆధిపత్యమే ఉండొద్దన్న ఆలోచనతో అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓటమి పాలైన అధికారం చేపట్టిన వెంటనే ఆయనకు కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారు. ఆయన భార్య నిర్మల టీజీఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ కార్పొరేషన్లోనైనా జిల్లాలోనైనా జగ్గారెడ్డి చక్రం తిప్పుతున్నారు. దీంతో అధికారులు, ఇతరులు తమకు కావలసిన పోస్టింగులు, ఇతర పనుల కోసం వీరిద్దరిలో ఎవరో ఒకరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విలువైన భూములున్న రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల వంటి మండలాలు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. రెవెన్యూ శాఖలో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో సంగారెడ్డి డివిజన్ ఉంది. అయితే ఈ ప్రాంతంలో పనిచేసిన పలువురు అధికారులపై వరుసగా బదిలీల వేటు పడడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారిందట. సంగారెడ్డి ఆర్డీఓగా పనిచేసిన రవీందర్ రెడ్డిని గత సెప్టెంబర్లో ఆకస్మికంగా బదిలీ చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపిందట. రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనూ సంగారెడ్డి జిల్లాలో పనిచేశారు. ఆ పార్టీ ముఖ్య నేతల ఆశీస్సులు ఉండడం వల్లే కీలకమైన సంగారెడ్డి ఆర్డీఓగా చాలా కాలం పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రవీందర్ రెడ్డిని అంతగా ప్రాధాన్యం లేని జహీరాబాద్ నిమ్స్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు బదిలీ చేశారు. లూప్ లైన్ పోస్టులోకి వెళ్లిన వెంటనే రవీందర్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని కొన్ని నెలల్లోనే తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగా పోస్టింగ్ తెచ్చుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలోనే కాక కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రవీందర్ రెడ్డికి కోరుకున్న పోస్టింగ్ రావడంపై రెవెన్యూ, పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరిగిందట. ఈ క్రమంలో సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం పనితీరుపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. రవీందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేశారన్న విమర్శలొచ్చాయి. ఆయన అక్రమాలపై ఆరోపణలు సీఎం దాకా వెళ్లడంతో అంతర్గత విచారణ జరిపి ఆయన్ని బదిలీ చేశారని సమాచారం. అయితే రవీందర్ రెడ్డి తిరిగి సంగారెడ్డి ఆర్డీఓగా రావడానికి జిల్లాకు చెందిన ఓ నాయకుడు తెర వెనుక కీలకంగా వ్యవహరించగా, ఆయన్ని బదిలీ చేసి ఎక్కడా పోస్టింగే లేకుండా చేయడంలో మరో నాయకుడు కీలకంగా వ్యవహరించారన్న టాక్ నడుస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం తహసీల్దార్ పోస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంటుంది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో కలిసిపోయిన ఈ మండలంలో భూముల రేట్లు చుక్కలను తాకుతుంటాయి. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, 100 కోట్ల విలువ చేసే భూములుండే ఇలాంటి మండలాల్లో కీలకమైన తహసీల్దార్ పోస్టు కోసం అధికారులు చేయని ప్రయత్నాలుండవు. పెద్ద ఎత్తున రాజకీయ పైరవీలు చేసుకుని అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అండదండలతో ఇలాంటి మండలాల్లో పోస్టింగులు తెచ్చుకుంటారు. అయితే ఇలాంటి కీలక మండలం నుంచి
సంగ్రామ్ రెడ్డిని ఆకస్మికంగా ఏకంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో మండలం నాగలిద్దకు బదిలీపై పంపడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. బదిలీ అయిన సంగ్రామ్ రెడ్డి వారం రోజుల తర్వాతే విధుల్లో చేరారు. ఇద్దరు అధికారుల బదిలీల విషయంలో ఉన్నతాధికారులు పరిపాలనా సౌలభ్యం కోసమే అని పైకి చెబుతున్నప్పటికీ లోలోన ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు అధికారుల బదిలీకి రాజకీయ ఒత్తిళ్లే కారణంగా చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడు ఎన్నో ఆరోపణలున్న మరో అధికారిని మాత్రం కాపాడుతున్నట్టు చర్చ జరుగుతోంది. ఆమెను జిల్లా నుంచి పంపించేందుకు మరో నాయకుడు ప్రయత్నిస్తున్నట్లు, ఇందుకోసం ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారుల బదిలీకి పాలనా సౌలభ్యమో లేక అవినీతి ఆరోపణలో కారణమని చెబుతున్నా పూర్తిగా రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న చర్చ మాత్రం బలంగా సాగుతోంది.